తెలంగాణ కేంద్ర గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా బి శ్యామ్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లి టీజీఓ భవన్లో జరిగిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు శ్యామ్ను అభినందించారు. అంతకుముందు ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ ఉద్యోగ విరమణ చేయడంతో శ్యామ్ను అధికారులు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఉద్యోగుల సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయని, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పచెప్పిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన శ్యామ్ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్ నాయకత్వంలో సమస్యల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. డిఏ, పెండింగ్ బిల్స్, పీఆర్సీతో పాటు ప్రధానంగా హెల్త్ కార్డులపై ఈ నూతన సంవత్సరంలో ప్రభుత్వంతో పోరాటం చేస్తామన్నారు. అలాగే నిన్న 700 కోట్ల జీపీఎఫ్, మిగతా పెండింగ్ బిల్స్ విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని గెజిటెడ్ అధికారులకు, సమస్త ఉద్యోగ సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు మా సత్యనారాయణ అన్న దశాబ్ద కాలం పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీజీఓ సంఘానికి ఎంతో సేవలు అందించి నిన్ననే రిటైర్ అయ్యి ఆయన స్థానాన్ని నాకు అప్పజెప్పడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణలోని అందరూ గెజిటెడ్ అధికారులు ప్లస్ అన్ని జిల్లా సంఘ బాధ్యులందరూ కూడా నాపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఉద్యోగుల సమస్యల పట్ల ఈరోజు చాలా ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, వాటిని ఎదుర్కోవడానికి, తీర్చడానికి ఏలూరి సీనన్న నాయకత్వంలో ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారం కోసము నిరంతరము ప్రయత్నం చేస్తాము. ప్రధానంగా ఈరోజు డిఏ కానీ, పెండింగ్ బిల్స్ కానీ, అట్లాగే పిఆర్సీ కానీ